నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. వచ్చే వారం ఉగాది కానుకగా ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ఈ వారం బాక్స్ ఆఫీస్ ని ఖాళీగానే వదిలేశారు. రావాల్సిన బ్యాండ్ మేళం కూడా వాయిదా పడింది. దీంతో కొత్త మూవీస్ ఏమీ రావట్లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం స్టార్ హీరోలు చేసిన తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కి సిద్ధమైపోయాయి. మొత్తంగా 15 వరకు ఉండడం విశేషం. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికొస్తే రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, విశ్వక్ సేన్, ఫంకీ, ప్రియాంక మోహన్, మేడ్ ఇన్ కొరియా ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు జూటోపియా 2, ద తాజ్ స్టోరీ వంటి మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి. నెట్ఫ్లిక్స్ లో మార్చి 10న ఇంగ్లీష్ సిరీస్ వన్ పీస్ సీజన్ 2, మార్చి 12న తెలుగు సినిమా ఫంకీ, తెలుగు డబ్బింగ్ సినిమా మేడ్ ఇన్ కొరియా, ఇంగ్లీష్ సిరీస్ వర్జిన్ రివర్ సీజన్ 7 రిలీజ్ కాబోతుంది. కాగా గత వీకెండ్ వచ్చిన హాలీవుడ్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ మూవీ వార్ మెషిన్ నెట్ఫ్లిక్స్ లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ దుమ్ము లేపుతోంది. ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశారు, కానీ దీన్ని థియేటర్లో విడుదల చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అలాంటి అనుభూతినిచ్చింది. 100 నిమిషాలున్న ఈ మూవీ మొదటి సీన్ నుంచి చివరి వరకు అసలు గ్యాప్ అనేది లేకుండా అదరగొట్టేసింది. ఓవైపు యాక్షన్ చూపిస్తూనే మరోవైపు ఏషియన్ షిప్ చేస్తున్న దాడి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనే పాయింట్ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. అసలు అమెరికన్ ఆర్మీ ఎలా ఉంటుంది, ఆర్మీలోని రేంజర్ కావాలంటే ఎలాంటి పరీక్షలు పెడతారు, ఎంతలా కష్టపడాల్సి వస్తుందనే విషయాన్ని ఇంట్రెస్టింగ్గా చూపించారు. హీరోతో సహా మిగతా పాత్రధారులు ఎవరూ కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అయినా సరే చివరి వరకు ఆగకుండా చూసేంత ఎగ్జైటింగ్గా మూవీని తెరకెక్కించారు. అలాగే అమెజాన్ ప్రైమ్లో మార్చి 13న హిందీ సిరీస్ ఆస్పిరెంట్ సీజన్ 3, తమిళ సిరీస్ లోకల్ టైమ్స్ స్ట్రీమింగ్లోకి రానున్నాయి. ఇక హాట్ స్టార్ విషయానికొస్తే మార్చి 13న తెలుగు డబ్బింగ్ సిరీస్ రిసార్ట్ తెలుగు డబ్బింగ్ సినిమా జూటోపియా 2, మార్చి 15న ఇంగ్లీష్ మూవీ ద ఫ్యామిలీ మోక్ములేన్ G5లో, మార్చి 13న తెలుగు మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి, అంధా ప్యార్ 2.0 అనే రియాలిటీ షో మార్చి 14న నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.